గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 986. ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 329 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 76,190 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 113 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,092 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.72% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.04% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.46% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్లో కొంత వాలటాలిటీ కనపడింది, కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం మన మార్కెట్లో బాగానే ప్రెషర్ కనపడింది. యాక్చువల్లీ మార్కెట్లోని ఈ రోజు ప్రెషర్ కనపడడానికి 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. దానిలోని ఫస్ట్ వన్ మనం మాట్లాడుకోవాలంటే కోవిడ్ టైంలోని ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువగా ఉండేవి కదా. దాని తర్వాత వేరియస్ కంట్రీస్ లోని ఇన్ఫ్లేషన్ బాగా పెరగడంతో ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ రేట్స్ అన్నవి పెంచాయి. ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినటువంటి సైకిల్ రీసెంట్ గానే ఎండ్ అయ్యి వేరియస్ సెంట్రల్ బ్యాంక్స్ అయితే రేట్ కట్స్ చేయడం అన్నవి ప్రారంభించాయి. ఇలా రేట్ కట్ సైకిల్ స్టార్ట్ అయిన తర్వాత రీసెంట్ గానే యుఎస్ ఫెడ్ వాళ్ళు యుఎస్ ఎకానమీ అయితే ప్రెసెంట్ స్ట్రాంగ్ గానే ఉన్నదని, ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఫెడ్ స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుందని, సో దీంతో 2025 లోని కంగారు పడేదానికన్నా కూడా కొంచెం వస్తున్నటువంటి డేటా ఆధారంగా రేట్ కట్స్ తీసుకుంటామని చెప్పి ఫెడ్ కామెంట్ చేసింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఫెడ్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు కూడా జపాన్ లోని ఇంట్రెస్ట్ రేట్స్ ని 0.25% నుంచి 0.5% కి పెంచడం జరిగింది. సో బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా అక్కడ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతుంది కదా. సో ఇలా వేరియస్ సెంట్రల్ బ్యాంక్స్ రీసెంట్ గానే రేట్ కట్స్ చేయడం స్టార్ట్ చేశాక ఇప్పుడు ఆ రేట్ కట్స్ ని ఆపేసి మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడం లాంటి స్టెప్స్ తీసుకున్నట్లయితే మన దగ్గర కూడా రేట్ కట్స్ అన్నవి డిలే అయ్యేటువంటి అవకాశం ఉంది. మైట్ బి మార్కెట్ దీనికి కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. దీంతో పాటు మరొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉన్నది. ఈ రోజు మార్కెట్ టైంలోని మన కంట్రీలోని ప్రైవేట్ సెక్టర్ యాక్టివిటీ డేటా అయితే రిలీజ్ అయింది. ఈ జనవరి మంత్ లోని ప్రైవేట్ సెక్టర్ యాక్టివిటీ 14 మంత్ లో 57.9 కి అయితే రీచ్ అయింది. సో మన కంట్రీలోని కొత్త సంవత్సరంలోని ప్రైవేట్ సెక్టర్ యాక్టివిటీలోని ఈ స్లో డౌన్ ఏదైతే కనపడిందో అది ఎకానమీ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెకండ్ హాఫ్ లోని మన మార్కెట్ లో ప్రెషర్ చూసాం. నెక్స్ట్ మన కంట్రీ మొత్తం సైబర్ ఫ్రాడ్స్ అయితే దారుణంగా పెరిగిపోతున్నాయి కదా. దట్టు మన తెలుగు స్టేట్స్ లో చూసినట్లయితే ఈ సైబర్ ఫ్రాడ్స్ వలన ఎంతో మంది డబ్బులు కోల్పోతున్నారు. వీటి రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ మన డైలీ మనీ షో వీడియోస్ లో మాట్లాడుకున్నాం. అండ్ అలాగే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ లో కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇటువంటి సైబర్ ఫ్రాడ్స్ చేసే వాళ్ళు ఎక్కడో అక్కడ మనల్ని మోసం చేసి మన దగ్గర నుంచి డబ్బులు కొట్టేసేటువంటి ప్రమాదం అయితే ఉన్నది. సో ఇలా ఎవరైనా ఫ్యూచర్ లో సైబర్ ఫ్రాడ్ కి గనక గురైనట్లయితే ఆ సైబర్ ఫ్రాడ్ నుంచి బయటపడి మన డబ్బుల్ని ఎలా వెనక్కి తెచ్చుకోవాలనేటువంటి ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ ని మేము ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా కూడా సైబర్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచే ఎవరినైనా తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ అయినటువంటి శిఖా గోయల్ మేడం ని మన టాక్స్ ఛానల్ ఉన్నది కదా, ఈ టాక్స్ ఛానల్ లోని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీకెండ్ లో ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ సైబర్ ఫ్రాడ్స్ అన్నవి చాలా దారుణంగా పెరిగిపోతున్నాయి. ఒక్కసారి ఆ వీడియోని చూసినట్లయితే ఒకవేళ మీరు ఎప్పుడైనా సైబర్ ఫ్రాడ్ కి గురైనట్లయితే దాని నుంచి ఎలా బయటపడి మీ డబ్బుల్ని రికవర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మేడం అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియోని ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. అండ్ అలాగే ఆ వీడియో లింక్ ని ఈ రోజు వీడియో డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో కూడా పిన్ చేసి ఉంచుతాను. ఈ వీకెండ్ లో మిస్ అవ్వకుండా మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ పతాంజలి ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ పతాంజలి ఫుడ్స్ వాళ్ళకి చెందినటువంటి రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఎంటైర్ బ్యాచ్ ని వెనక్కి రప్పించాలని చెప్పి FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పతాంజలి వాళ్ళని ఆదేశించినట్లుగా పతాంజలి ఫుడ్స్ వాళ్ళే ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ రెడ్ చిల్లీ పౌడర్ ని వెనక్కి తెప్పించాలని చెప్పి వీళ్ళు ఆదేశించడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఏదైతే ఉన్నదో అది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అయితే మెయింటైన్ చేయలేదని, వీటిలోని కంటామినెంట్స్, టాక్సిన్స్ అండ్ రెసిడ్యూస్ అంటే విషపూరిత పదార్థాలు ఉన్నట్టుగా గుర్తించినట్లుగా, దాంతోనే ఈ రెడ్ చిల్లీ పౌడర్ ఎంటైర్ బ్యాచ్ ని వెనక్కి తెప్పించాలని వీళ్ళని ఆదేశించినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ న్యూస్ రిలేటెడ్ గా ఫర్దర్ గా పతాంజలి వాళ్ళ నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ లేదు. అంటే ఈ విషపూరిత పదార్థాలు అవి వీళ్ళ చిల్లీ పౌడర్ లో ఉన్నదని చెప్పి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కదా. సో నిజంగా వీళ్ళ రెడ్ చిల్లీ పౌడర్ లో ఇటువంటి విష పదార్థాలు అవి ఉన్నాయా లేదా అని వీళ్ళు మరికొంత క్లారిఫికేషన్ ఇచ్చుంటే బాగుండేది. వీళ్ళ దగ్గర నుంచి ఆ క్లారిఫికేషన్ అయితే రాలేదు. సో ఈ న్యూస్ ఏదైతే ఉన్నది ఇది మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి షేర్ చేస్తున్నాం. ఒకవేళ మీలో ఎవరైనా ఈ రెడ్ చిల్లీ పౌడర్ ని వాడుతున్నట్లయితే ఒకవేళ అది బాగోలేదు అనుకోండి, ఆరోగ్యం కన్నా ఏది
మంచిది కాదు కాబట్టి దాన్ని వాడకపోవడమే బెటర్. న్యూస్ షేర్ చేసిన తర్వాత కొంతమందికి అంటే పతంజలి ప్రొడక్ట్స్ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సో ఇష్టపడిన వాళ్ళకి కొంతవరకు ఇది నచ్చకపోవచ్చు కూడా. సో ఫర్దర్ గా మీరు వాడతారా లేదా అన్నది మీ ఇష్టం. కాకపోతే ఈ న్యూస్ యూస్ అవుతుంది కదా అని చెప్పి ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలని షేర్ చేస్తున్నాం. అండ్ ఈ న్యూస్ ఏదైతే వచ్చిందో ఇది పతంజలి వాళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో పతంజలి స్టాక్ లో ప్రెషర్ చూసాం. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వరల్డ్ వైడ్ డేటా సెంటర్ థీమ్ అయితే చాలా స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది కదా. ఈవెన్ మన కంట్రీలో చూసినా కూడా ఈ డేటా సెంటర్ థీమ్ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ బజ్ కనిపిస్తుంది. ఈ డేటా సెంటర్ థీమ్ లో ఏదైతే గ్రోత్ ఉన్నదో ఆ గ్రోత్ ని క్యాటర్ చేయడానికి అని చెప్పి వేరియస్ కంపెనీస్ అయితే ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కూడా మన కంట్రీలోనే వరల్డ్ లోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ ని సెటప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో భాగంగా వీళ్ళు ఎన్విడియా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ ఎన్విడియా వాళ్ళకి చెందినటువంటి పవర్ఫుల్ ఏఐ సెమీ కండక్టర్స్ ని యూజ్ చేయడం ద్వారా ఈ డేటా సెంటర్ ని గుజరాత్ జామ్నగర్ లోని సెటప్ చేయాలని చెప్పి ముఖేష్ అంబానీ గారు ప్లాన్ చేస్తున్నట్లుగా ఈ రోజు బ్లూంబర్గ్ వాళ్ళు రిపోర్ట్ చేయడం జరిగింది. బట్ ఈ వరల్డ్ లోని లార్జెస్ట్ డేటా సెంటర్ రిలేటెడ్ గా ఇంకా రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇది జస్ట్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నటువంటి అప్డేట్ మాత్రమే. అండ్ త్వరలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో చూడాలి. అండ్ వీళ్ళు సెటప్ చేయబోయేటువంటి ఈ డేటా సెంటర్ యొక్క కెపాసిటీ నియర్లీ 3 గిగావాట్ ఉండొచ్చు అని చెప్పి సో వన్స్ ఈ డేటా సెంటర్ కనుక వీళ్ళు స్టార్ట్ చేసినట్లయితే ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ డేటా సెంటర్ అవుతుంది అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ రిలయన్స్ వాళ్ళు కనుక వరల్డ్ లోనే ఈ లార్జెస్ట్ డేటా సెంటర్ కనుక సెటప్ చేసినట్లయితే ఈ డేటా సెంటర్ థీమ్ లో ఏదైతే ఆపర్చునిటీ కనపడుతున్నదో ఆ ఆపర్చునిటీని రిలయన్స్ వాళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ రిలయన్స్ వాళ్ళు ఈ డేటా సెంటర్ ని సెటప్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ని వేరియస్ బిజినెస్ లో ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళు స్ట్రాంగ్ గా ప్రయత్నిస్తున్నారు కదా. ఈవెన్ ఈ డేటా సెంటర్ థీమ్ లో కూడా ఒకవేళ వీళ్ళు స్ట్రాంగ్ గా ఎంటర్ అవ్వాలనుకున్నట్లయితే ఈ థీమ్ లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ ని స్ట్రాంగ్ గా వీళ్ళు గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ అదానీ గ్రూప్ కి శ్రీలంక గవర్నమెంట్ భారీ షాక్ ఇచ్చినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఈ రోజు రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ అదానీ గ్రూప్ నుంచి ఎలక్ట్రిసిటీని ప్రొక్యూర్ చేసేందుకు గాను శ్రీలంక గవర్నమెంట్ 2024 మేలోని ఒక అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ ని శ్రీలంక గవర్నమెంట్ ఇప్పుడు క్యాన్సిల్ చేసేసినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ గౌతమ్ అదానీ గారి పైన యుఎస్ లోని వేరియస్ బ్రైబ్ ఎలిగేషన్స్ అయితే వచ్చాయి కదా. ఈ బ్రైబ్ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంతోనే శ్రీలంక గవర్నమెంట్ ఈ కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసినట్లుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళు షేర్ చేస్తున్నట్టుగా శ్రీలంక గవర్నమెంట్ ఈ అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసినట్లయితే ఫ్యూచర్ లోని శ్రీలంకలో ఏవైతే అదానీ గ్రూప్ ప్రాజెక్ట్స్ ని సెటప్ చేయాలనుకుంటుందో ఆ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అది అదానీ గ్రూప్ కి కొంత నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఈ న్యూస్ రిలేటెడ్ గా అదానీ గ్రూప్ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నట్లుగా వీళ్ళ మన్నార్ అండ్ పోనేరియన్ 484 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ అయితే క్యాన్సిల్ అవ్వలేదని ఓన్లీ ప్రీవియస్ గా గవర్నమెంట్ ఏదైతే వీళ్ళతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ సైన్ చేసిందో ఆ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఇప్పుడు శ్రీలంకలో ఫామ్ అయిన న్యూ గవర్నమెంట్ రీవర్క్ చేయబోతున్నట్టుగా అంటే అప్పుడు గవర్నమెంట్ ఏవైతే టారిఫ్స్ అవి అప్రూవ్ చేసిందో ఆ టారిఫ్స్ కరెక్టా కాదా అని చెప్పి కొత్త గవర్నమెంట్ రీవర్క్ చేయబోతున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొత్త గవర్నమెంట్ ఒకవేళ రీవర్క్ చేసి ఆ టారిఫ్స్ ని గనక కొంత తగ్గించింది అనుకోండి అది కూడా కొంత అదానీ గ్రూప్ కి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. బట్ అదానీ గ్రూప్ వాళ్ళు ఏం షేర్ చేస్తున్నారంటే యాజ్ ఆఫ్ నో దీని వల్ల వీళ్ళపైన ఎటువంటి ఇంపాక్ట్ లేదని అండ్ శ్రీలంక గ్రీన్ ఎనర్జీ సెక్టర్ లోని $1 బిలియన్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అదానీ గ్రూప్ వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దానికైతే వీళ్ళు కమిట్ అయి ఉన్నట్టుగా అండ్ శ్రీలంకలోని ఈ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని వీళ్ళు స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్, లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్ లో భాగంగా మిమ్మల్ని ప్రెసెంట్ మనం చూసినట్లయితే డాలర్ కి అగెనిస్ట్ గా మన ఇండియన్ రూపీ కంటిన్యూస్ గా డిప్రిషియేట్ అవుతుంది కదా. మనం ఇప్పుడు ఒక డాలర్ ని పర్చేస్ చేయాలంటే 80 రూపీస్ పైన పే చేయాలి. బట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి టైంలో అంటే 1947 లో మనం ఒక డాలర్ ని కొనాలంటే ఎన్ని ఇండియన్ రూపీస్ పే చేయాలని క్వశ్చన్ అడిగాను. దీనికి ఆన్సర్ ఆ టైంలో మనం 4 రూపీస్ పైన పే చేస్తే సరిపోయేది. యాక్చువల్లీ 1947 నుంచి ఇప్పటి వరకు డాలర్ వాల్యూ ఎలా పెరుగుతూ వచ్చింది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై ఉన్న ఇమేజ్ లో చూడొచ్చు. అండ్ ఈ ఇమేజ్ ఎవరికైనా కావాలంటే మీకు మన వాట్సాప్ ఛానల్ ఈరోజు షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మన వాట్సాప్ ఛానల్లో మీకు యూస్ఫుల్ అయ్యేటువంటి ఇమేజెస్ ని షేర్ చేస్తూ ఉంటాం. టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేయొచ్చు, కానీ ఇక్కడ మార్కెట్ అప్డేట్స్ ఉంటాయి కదా, దానివల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇమేజెస్ మిస్ అయిపోతారని చెప్పి వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మన వాట్సాప్ ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లోను ఉంచుతాను. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి అదర్ కంట్రీస్ లో ఫైనాన్షియల్ ఇయర్ ఎలా చూస్తారు? జనవరి టు డిసెంబర్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, కానీ మన కంట్రీలోని ఫైనాన్షియల్
ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్కి ఎండ్ అవుతుంది. ఎందుకు ఇలా అదర్ కంట్రీస్తో పోలిస్తే మన దగ్గర ఫైనాన్షియల్ ఇయర్ డిఫరెంట్గా ఉన్నది? దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే ఢిల్లీ మనీ షోలో దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ వాళ్ళ భారత్ నెట్ ప్రాజెక్ట్ ఉన్నది కదా, ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా ఆర్వీఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ని సప్లై చేసేందుకు గాను వీళ్ళు ఆర్డర్ని అయితే విన్నారు. యాక్చువల్లీ మీకు గుర్తున్నట్లయితే ఈ బిఎస్ఎన్ఎల్ భారత్ నెట్ ప్రాజెక్ట్లో భాగంగా ఆర్వీఎన్ఎల్ రీసెంట్గానే ఆర్డర్ అయితే విన్ అయింది. ఈ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగానే ఆర్వీఎన్ఎల్ వాళ్ళు వీళ్ళకి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఆర్డర్ని అయితే ఇష్యూ చేసి ఉంటారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2000 crores పైనే. సో హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది హెచ్ఎఫ్సిఎల్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఫేమస్ ఫుట్వేర్ కంపెనీ అయినటువంటి రెడ్ టేప్ వాళ్ళు ప్రీవియస్గానే 3:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ రెడ్ టేప్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి 3 sharesని వీళ్ళు బోనస్గా ఇష్యూ చేయనున్నారు. నో ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ని వీళ్ళు February 4th ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే February 4th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు 1 షేర్కి 3 shares అడిషనల్గా ఇస్తున్నారంటే మనకు ఫ్రీగా వస్తాయి అనుకుంటారు. సో ఇక్కడ మనకు ఫ్రీగా వచ్చేది ఏం లేదు. ఈ బోనస్ ఇష్యూ ఏ రేషియోలో అయితే వీళ్ళు అనౌన్స్ చేశారో అదే రేషియోలోని రికార్డ్ డేట్ రోజున షేర్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కల్పతరు ప్రాజెక్ట్స్ వాళ్ళు వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీస్ అండ్ సబ్సిడరీ కంపెనీస్తో కలిపి కొత్తగా 2000 crores వర్త్ ఆర్డర్స్ని అయితే విన్ అవ్వడం జరిగింది. వీళ్ళకి వచ్చినటువంటి ఈ ఆర్డర్స్లోని కొన్ని ఆర్డర్స్ ఇండియా అండ్ ఓవర్సీస్లోని పవర్ ట్రాన్స్మిషన్ బిజినెస్లో విన్ అయినట్లయితే ఇండియాలోని బిల్డింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా కూడా వీళ్ళు ఒక ఆర్డర్ని విన్ అయ్యారు. వీళ్ళు ఇలా కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. ఓవరాల్గా ఇయర్లో చూసినట్లయితే వీళ్ళు ఇప్పటి వరకు 19,000 crores వర్త్ ఆర్డర్స్ని విన్ జరిగింది. సో ఇది కల్పతరు ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ కార్పొరేట్స్ అండ్ ఎస్ఎంఎస్ కి ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు కంటిన్యూస్ గా వేరియస్ కంపెనీస్ నుంచి కాంట్రాక్ట్స్ విన్ అవుతూ వస్తున్నారు కదా. ఇప్పుడు సీమెన్స్ లిమిటెడ్ వాళ్ళతో కూడా వీళ్ళు 3 years అగ్రిమెంట్ ఒకటి సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా సీమెన్స్ ఎంప్లాయీస్ కి వీళ్ళ జగిల్ ప్రొపెల్ రివార్డ్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయనున్నారు. అండ్ ఈ జగిల్ వాళ్ళ రిలేటెడ్ గా మరొక అప్డేట్ కూడా ఉన్నది. వీళ్ళు టైగర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతో కూడా ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా ఈ టైగర్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి జగిల్ జోయర్ సొల్యూషన్స్ ని వీళ్ళు 24 months పాటు అందించనున్నారు. సో ఇలా కొత్తగా కాంట్రాక్ట్స్ ఏవైతే వీళ్ళు విన్ అవుతున్నారో ఇది జగిల్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పేటిఎం వాళ్ళ రిలేటెడ్ గా ఈ రోజు మార్నింగ్ నుంచి ఒక నెగిటివ్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. ఇలా పేమెంట్ గేట్వే సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పేటిఎం తో పాటు మరికొంతమంది పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 500 crores వర్త్ క్రిప్టో స్కామ్ రిలేటెడ్ గా ఒక ఎంక్వైరీని కండక్ట్ చేస్తున్నదని చెప్పి ఈ రోజు సెషన్ లో వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవడంతో ఈ రోజు మార్నింగ్ నుంచి పేటిఎం స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. సో ఈ న్యూస్ సర్క్యులేట్ అవడంతో పేటిఎం కూడా దీని రిలేటెడ్ గా ఒక క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు 2022 September 4th రోజున ఈ పేటిఎం కి చెందినటువంటి థర్డ్ పార్టీ మర్చెంట్స్ ఉంటారు కదా వాళ్ళ రిలేటెడ్ గా ఎంక్వైరీస్ అయితే కండక్ట్ చేసినట్లుగా అండ్ ఆ టైంలోనే ఈ న్యూస్ రిలేటెడ్ గా మేము ఎక్స్చేంజెస్ కూడా అప్డేట్ చేసామని అండ్ ఈ థర్డ్ పార్టీ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పేటిఎం గ్రూప్ కి అయితే ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఆ టైంలోనే వీళ్ళు క్లారిఫై చేయడం జరిగింది. ఇప్పుడు మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నట్లుగా ఈడీ వాళ్ళైతే వీళ్ళని ఎటువంటి క్వరీ కూడా అడగలేదు ఇప్పటి వరకు అని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇలా ఫ్రెష్ గా ఈడీ ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే రిపోర్ట్ చేస్తున్నాయో అది జస్ట్ స్పెక్యులేటివ్ న్యూస్ అని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ కండమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. రీసెంట్ గా ఈ క్యూపిడ్ లిమిటెడ్ వాళ్ళు డియోడ్రెంట్స్, పెర్ఫ్యూమ్స్, ఆల్మండ్ హెయిర్ ఆయిల్, బాడీ ఆయిల్ ఇటువంటి వేరియస్ ప్రొడక్ట్ కేటగిరీలో కూడా ఎంటర్ అయ్యారు. వీళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే వీళ్ళ బ్రౌన్ క్యారమెల్ ఫీమేల్ కండోమ్ వేరియంట్ కి UNFPA అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వాళ్ళు ప్రీ క్వాలిఫై చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఈ ఫీమేల్ కండోమ్స్ ని ప్రీ క్వాలిఫై చేయడం వలన వీళ్ళు నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ టెండర్ ఏదైతే ఉన్నదో ఆ టెండర్ లోని పార్టిసిపేట్ చేసి ఈ కండోమ్స్ ని సప్లై చేయడానికి ఎలిజిబుల్ కానున్నారు. సో ఈ టెండర్ 2025 January 31st నుంచి 5 years పాటు ఉంటుందని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ప్రీవియస్ గా కూడా వీళ్ళు ఈ కండోమ్ సప్లై చేయడానికి ప్రీ క్వాలిఫై అయినా ఆ టైంలో ఓవరాల్ టెండర్ లోని 75% సప్లై చేయడానికి వీళ్ళు ఎలిజిబుల్, కానీ ఇప్పుడు 100% సప్లై చేయడానికి వీళ్ళు ఎలిజిబుల్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో దీని ద్వారా వీళ్ళకి ఓవరాల్ గా మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇది క్యూపిడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈవీ చార్జర్స్ అండ్ క్రిటికల్ పవర్ కాంపోనెంట్ సప్లై చేసేటువంటి ఎక్సికామ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి ఆర్వీఎన్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి భారత్ నెట్ phase 3 ప్రాజెక్ట్ లో భాగంగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1412 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఉత్తర్
ఆంధ్రప్రదేశ్ లోని ఈ భారత్ నెట్ ఫేజ్ 3 ప్రాజెక్ట్ కోసం వీళ్ళు పవర్ సిస్టమ్స్ అండ్ రాకెట్ లాంటి టెలికాం ఎక్విప్మెంట్ ని సప్లై చేయడంతో పాటు 10 years పాటు మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. సో కొత్తగా ఏదైతే వీళ్ళకి ఆర్డర్ వచ్చిందో ఇది ఎక్సికామ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎన్సీఆర్ బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయినటువంటి మ్యాక్స్ ఎస్టేట్స్ వాళ్ళు గ్రేటర్ నోయిడా సెక్టర్ 105 లోని 10.33 acres ఆఫ్ మిక్స్డ్ యూజ్డ్ ల్యాండ్ పార్సిల్ ని 711 crores కి అక్వైర్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ టోటల్ ల్యాండ్ లోని 40% ఆఫ్ ది ల్యాండ్ లోని వీళ్ళు గ్రూప్ హౌసింగ్ ని డెవలప్ చేయబోతున్నట్లుగా అండ్ రిమైనింగ్ 60% ల్యాండ్ లోని కమర్షియల్ కాంప్లెక్స్, ఇందులోని ఆఫీసెస్, రీటైల్, సర్వీస్ అపార్ట్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా కొత్తగా ఏదైతే ఈ ల్యాండ్ అక్వైర్ చేశారో దాని యొక్క గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ నియర్లీ 3000 crores పైనే ఉంటుందని చెప్పి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళు అక్వైర్ చేసినటువంటి ఈ ల్యాండ్ లో ఏవైతే ప్రాజెక్ట్స్ ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయబోతున్నారో ఆ ప్రాజెక్ట్స్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ కనుక వచ్చినట్లయితే అది మ్యాక్స్ ఎస్టేట్స్ వాళ్ళకి చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ అరవింద్ స్మార్ట్ ఫేసెస్ వాళ్ళు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లోని ఒక 92 acres ల్యాండ్ ని డెవలప్ చేసేందుకు గాను జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనితోని వీళ్ళు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లోకి ఎంటర్ అవుతున్నట్లుగా అండ్ ఈ ప్రాజెక్ట్ ద్వారా టాప్ లైన్ లోని 1500 crores జనరేట్ అయ్యేటువంటి పొటెన్షియల్ ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొత్తగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో ఏదైతే వీళ్ళు ప్రాజెక్ట్ ని డెవలప్ చేయబోతున్నారో ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయినట్లయితే అది అరవింద్ స్మార్ట్ స్పేసెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సెబీ F&O సెగ్మెంట్ లో తీసుకొచ్చినటువంటి న్యూ రూల్స్ వలన స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ అయితే భారీగా ఇంపాక్ట్ అవబోతున్నట్లుగా మనం సెబీ రూల్స్ వచ్చినప్పుడే మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. అండ్ ఈవెన్ ఈ డిసెంబర్ క్వార్టర్ లో మీరు ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ యొక్క నెంబర్స్ చూసారనుకోండి, క్లియర్ గా వాళ్ళ నెంబర్స్ లో అయితే మనకి డ్రాప్ కనిపిస్తుంది. ఏంజిల్ 1 వాళ్ళ నెంబర్స్ లో మనం అదే చూసాం. ఈవెన్ ఏంజిల్ 1 తో పాటుగా రిమైనింగ్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరి నెంబర్స్ లో కూడా సీక్వెన్షియల్ బేసిస్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సీక్వెన్షియల్ బేసిస్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళందరి రెవెన్యూస్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది అండ్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ యొక్క ప్యాట్ లో కూడా క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. నో ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్ పైన సెబీ తీసుకొచ్చినటువంటి ఈ కొత్త రూల్స్ వలన ఇంపాక్ట్ షార్ట్ టర్మ్ అన్నది కాదు, అది లాంగ్ టర్మ్ లోనే ఉంటుంది. ఒకవేళ F&O సెగ్మెంట్ లోని అగైన్ వాల్యూమ్స్ కనుక బాగా పికప్ అయ్యాయి అనుకోండి, అప్పుడు వీళ్ళ నెంబర్స్ లో మనం కొంత రికవరీ చూడొచ్చు. అలా కాకుండా సెబీ తీసుకొచ్చినటువంటి కొత్త రూల్స్ వలన F&O సెగ్మెంట్ లో వాల్యూమ్స్ కనుక డ్రాప్ అవుతున్నాయి అనుకోండి, ఈ ఇంపాక్ట్ వీళ్ళపైన మరికొన్నాళ్ళు అయితే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఒకవేళ మీలో ఎవరైనా బ్రోకింగ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఒకసారి ఈ క్వార్టర్ లో వీళ్ళు రిలీజ్ చేసినటువంటి నెంబర్స్ అవి చూడండి. అండ్ అలాగే నెక్స్ట్ 1-2 quarters వరకు కూడా ఈ F&O సెగ్మెంట్ లో వాల్యూమ్స్ ఎలా మూవ్ అవుతాయి అండ్ వీళ్ళ నెంబర్స్ ఎలా ఉంటాయి అన్నది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు వీళ్ళ వాల్యూమ్స్ లో కొంత రికవరీ అది కనపడుతున్నట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం కరెక్ట్. కానీ ఈ టైంలో అంటే ఇలా కొత్త రూల్స్ వలన వీళ్ళ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అవుతున్నాయి కదా, ఇటువంటి టైంలోని కంగారు పడిపోయి మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అనేది తీసుకోవడం కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మార్నింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెయింట్ స్టాక్ లోని చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ నిన్న సెయింట్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి నెంబర్స్. ఒకసారి వీళ్ళ నెంబర్స్ చూద్దాం అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ ఇస్తున్నటువంటి గైడెన్స్ ఎలా ఉందో కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 0.8% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో జస్ట్ 2.1% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 28.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 29.9% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ కనెక్టివిటీ సెగ్మెంట్ రెవెన్యూస్ కూడా డ్రాప్ అయ్యాయి అండ్ సస్టైనబిలిటీ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. ఓన్లీ న్యూ గ్రోత్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రమే వీళ్ళు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు ఓవరాల్ గా 13 లార్జ్ డీల్స్ ని విన్ అవడం జరిగింది. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్ ఇయర్ 25 అవుట్లుక్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లో వీళ్ళ రెవెన్యూస్ అయితే కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 2.7% డీగ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉండడంతో పాటు ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కూడా ఈ వీక్ గైడెన్స్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి స్టాక్ లో అంత ప్రెషర్ కనపడింది. నో ఈ ER&D సెగ్మెంట్ లోని వర్క్ చేస్తున్నటువంటి రిమైనింగ్ కంపెనీస్ యొక్క నెంబర్స్ కూడా ఈ క్వార్టర్ లో ఎలా వస్తాయన్నది మనం చూడాలి. ఈ ER&D సెగ్మెంట్ పైన అయితే క్లియర్ గా ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్ లో టాటా ఎలక్సీ వాళ్ళ నెంబర్స్ చూసాం కదా, వాళ్ళ నెంబర్స్ కూడా వీక్ గానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు సెయింట్ వాళ్ళ నెంబర్స్ కూడా వీక్ గానే వచ్చాయి. అండ్ ఈ సెగ్మెంట్ లో వర్క్ చేసేటువంటి KPIT టెక్నాలజీస్ అండ్ రిమైనింగ్ కంపెనీస్ యొక్క నెంబర్స్ ఎలా వస్తాయి అన్నది మనం చూడాలి. యాక్చువల్లీ ఆటో సెక్టర్ స్ట్రగుల్ అవుతుండడంతో ఈ ER&D సెగ్మెంట్ అయితే కొంత ఇంపాక్ట్ అవుతుంది. చూడాలి ఈ సెగ్మెంట్ లోని ఎంత త్వరగా రికవరీ వస్తుంది అన్నది. నెక్స్ట్ నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫిన్టెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 32% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్
సీక్వెన్షియల్ బేసిస్ లో 3% పైనే గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ ఎబిటాలో కూడా ఈరో నీర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఈరో నీర్ లో 34.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1% గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో కే ఫిన్టెక్ వాళ్ళు వాళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో కే ఫిన్టెక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 65% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 109% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 37 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 20.96 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 37 crores కి పెరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ కన్స్యూమర్ డ్యూరబుల్ డివిజన్ యొక్క రెవెన్యూస్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో ఈ సెగ్మెంట్ ఎబిటాలో కూడా వీళ్ళు చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎలక్ట్రానిక్ డివిజన్ రెవెన్యూస్ లోను ఎబిటాలోను కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ రైల్వే సబ్ సిస్టమ్స్ అండ్ డిఫెన్స్ డివిజన్ ఏదైతే ఉన్నదో ఈ డివిజన్ యొక్క రెవెన్యూస్ లో మాత్రం సీక్వెన్షియల్ బేసిస్ లో 13% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఈ డివిజన్ ఎబిటాలోని 51% డ్రాప్ కనిపిస్తుంది. ఎక్సెప్ట్ ఈ డివిజన్ రిమైనింగ్ 2 డివిజన్స్ లోని వీళ్ళు ఎక్సెప్షనల్ పెర్ఫార్మెన్స్ డెలివర్ చేయడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లోని 4.5x గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 45 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 166 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లోను డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 275 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 166 crores కి తగ్గింది. సో ఈరో నీర్ లో వీళ్ళ నెంబర్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో కొంత డ్రాప్ కనపడుతుండడంతోనే ఈ రోజు సెషన్ లో తేజస్ నెట్వర్క్ స్టాక్ అయితే కొంత నెగిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ ఈ క్వార్టర్ 3 ఎండింగ్ నాటికి తేజస్ నెట్వర్క్స్ వాళ్ళ దగ్గర 2681 crores వర్త్ లార్జ్ ఆర్డర్ బుక్ ఉన్నది. నెక్స్ట్ నిపాన్ ఏఎంసీ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 39% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 4% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 3% గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళ అదర్ ఇన్కమ్ బాగా తగ్గడం వలన ప్యాట్ లోని 18% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ క్వార్టర్ లోని నిపాన్ వాళ్ళు కొంత బిలో గ్రోత్ ని డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ 2 years లో చూసినట్లయితే నిపాన్ స్టాక్ లోని మనకి చాలా మంచి రన్అప్ కనపడింది కదా. సో ఇంత రన్అప్ కనపడిన తర్వాత ఈ క్వార్టర్ లో కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసేసరికి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసి ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ టాప్ లైన్ లో కొంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 91 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 108 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 107 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈరో నీర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ నెంబర్స్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ఇండస్ టవర్స్ నెంబర్స్, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1540 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 2223 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 4000 crores పైనే ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈరో నీర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో డెలివర్ చేసినటువంటి గ్రోత్ కన్నా కూడా ప్యాట్ లోని సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది కదా. దానికి రీజన్ ఈ క్వార్టర్ లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, వీళ్ళ అదర్ ఎక్స్పెన్సెస్ కాంపోనెంట్ ఉన్నది కదా, ఇక్కడ నెగటివ్ ఎక్స్పెన్సెస్ వచ్చి యాడ్ అవడం వలన ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గిపోయాయి. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గడంతోనే మనకి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్యాట్ లోని ఇంత గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ ఇండస్ టవర్స్ వాళ్ళు ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ లోకి ఎంటర్ అవడానికి అని చూస్తున్నట్లుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు ఆల్రెడీ బెంగళూరు అండ్ గురుగ్రామ్ లోని పైలట్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని కూడా లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ లోని ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా ఏదైతే మంచి గ్రోత్ కనపడబోతుందో ఆ గ్రోత్ ని వీళ్ళు క్యాటర్ చేయడానికి ఈ బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోనా బిఎల్డబ్ల్యూ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరో నీర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 12% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 14% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్
ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ తగ్గినా ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎక్స్పెన్సెస్ తగ్గడంతో ప్యాట్ లోనైతే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్ Q2 ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 231 బిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్లయితే దానిలోని ఈ క్వార్టర్ లోని 6 బిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్స్ ని వీళ్ళు కన్జ్యూమ్ చేయడం జరిగింది. అండ్ 7 బిలియన్ రూపీస్ వర్త్ న్యూ ఆర్డర్స్ ని వీళ్ళు విన్ అయ్యారు. దీంతో ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 232 బిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ ఆర్డర్ బుక్ లోని ఈవీ సెగ్మెంట్ లో ఆర్డర్ 76% ఉన్నట్లయితే నాన్ ఈవీ సెగ్మెంట్ ఆర్డర్స్ యొక్క కంట్రిబ్యూషన్ 24%. నెక్స్ట్ క్యాప్రీ గ్లోబల్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ వీళ్ళు 67 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 96 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 128 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా కంటిన్యూస్ గా వీక్ నెంబర్స్ ని డెలివర్ చేస్తూ వస్తున్నటువంటి లోరస్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో అయితే మనకి రికవరీ కనపడుతున్నది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 16% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 56% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 57% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్యాట్ లో వీళ్ళు 300% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 360% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా కంటిన్యూస్ గా వీక్ నెంబర్స్ పోస్ట్ చేస్తున్నటువంటి వీళ్ళ నెంబర్స్ లో అయితే ఈ క్వార్టర్ లో కొంత రికవరీ కనపడుతుండడంతో ఈ రోజు సెషన్ లో లోరస్ ల్యాబ్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ CDMO రెవెన్యూస్ లో అయితే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ FDF సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ లోరస్ బయో రెవెన్యూస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓన్లీ API సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 7% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ API సెగ్మెంట్ లోని వీళ్ళకి కనపడుతున్నటువంటి పాజిటివ్ ఆర్డర్ బుకింగ్స్ తోని నెక్స్ట్ ఇయర్ లో ఈ సెగ్మెంట్ లోని గ్రోత్ అయితే కనపడుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని లోరస్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ రీసెంట్ గా IPOకి వచ్చి లిస్ట్ అయినటువంటి డామ్ క్యాపిటల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 21 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో కూడా 21 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 51 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ గ్రాన్యువల్స్ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 2% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 8% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 6% డ్రాప్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ రెవెన్యూస్ లో 18% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 13% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 21% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళు మిక్స్డ్ నెంబర్స్ డెలివర్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ రిజల్ట్స్ వచ్చాక గ్రాన్యువల్స్ ఇండియా స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లో విష్ణు కెమికల్స్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 20 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 22 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 34 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ డిపాజిట్స్ లోను అడ్వాన్సెస్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ కాసా డిపాజిట్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో కాసా డిపాజిట్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లోను టోటల్ ఇన్కమ్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో కూడా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ప్యాట్ తగ్గింది. అండ్ కమింగ్ టు గ్రాస్ ఎన్పిఏ అండ్ నెట్ ఎన్పిఏ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ పెరిగింది అండ్ నెట్ ఎన్పిఏ కూడా పెరిగింది విచ్ ఇస్ నాట్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ బిజినెస్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎన్పిఏ నెంబర్ ఏదైతే పెరిగిందో అది ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు రిలేటెడ్ గా కనపడుతున్నటువంటి కన్సర్న్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి
వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.